హలో ఎవ్రీవన్, మీలో చాలా మందికి తెలుసు కౌశిక్ గారి ఎడిట్స్ ప్లానెట్ బి నుంచి అంటే మన దగ్గర నుంచి ఎడిట్ అవుతాయండి. అండ్ మీలో చాలామంది ఈ ఎడిట్స్ ఎలా చేస్తున్నారు, కొన్ని బ్రేక్ డౌన్స్ చూపించండి, ఆ ప్యాటర్న్ మాకు చూపించండి. ఆయన యాక్చువల్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటని చాలామంది అడుగుతున్నారు. ఎస్, కౌశిక్ గారికి మేము ఆల్మోస్ట్ 50+ ప్రాజెక్ట్స్ అయితే చేసాము. అందులో 20+ ప్రాజెక్ట్స్కి ఓవర్ 1 మిలియన్ వ్యూస్ అయితే రీచ్ అయినాయి అనమాట. సో అందులో ఎడిటింగ్ టాస్క్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ నేను ఒక 3 ప్రాజెక్ట్స్ని, ఒక మీడియం, నాట్ ఓన్లీ ఒకటి కాదు, ఒక 2 మీడియం ప్రాజెక్ట్స్ని అండ్ అదేవిధంగా లెవెల్ ఆఫ్ స్టేజ్లో ఎడిటింగ్ స్టేజ్లో 2 మీడియం ప్రాజెక్ట్స్ని అండ్ అదేవిధంగా ఒక ఈజీ ప్రాజెక్ట్ని కంప్లీట్లీ నేను ఇక్కడ బ్రేక్ డౌన్ చేసి చూపిస్తాను అనమాట. బ్రేక్ డౌన్ చేస్తానంటే కంప్లీట్లీ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయను అనమాట. ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఆబ్వియస్గా ఒక 12 hours పడుతుంది అనమాట. కంప్లీట్లీ మేము ఇక్కడ డిస్క్రైబ్ చేసి ప్రతిదీ జనరేట్ చేసినట్లయితే చాలా టైం పడుతుంది అనమాట. ఈ పర్టికులర్ కంప్లీట్ వీడియోలో నేనేం చేస్తానంటే ఆ ప్రాజెక్ట్ని ఏమేమి ఇన్వాల్వ్ అవుతాయి, ఏమేమి స్టెప్స్ ఇన్వాల్వ్ అవుతాయి అనేది కంప్లీట్లీ బ్రేక్ డౌన్ చేస్తానమాట. ఇన్ కేస్ మీకు అసలు ఎడిటింగ్ గురించి ఏమీ తెలియదు అని అనుకున్నట్లయితే ఈ వీడియో అసలు మీకు సూటబుల్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఎడిటింగ్ ఎవరికైతే బేసిక్ నాలెడ్జ్ ఉంది అనే వాళ్ళకి ఇట్లా కూడా చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ కోసమే ఈ బ్రేక్ డౌన్ వీడియోస్ అనమాట. ఇన్ కేస్ నాకు ఎడిటింగ్ అసలు రాదు అని అనుకున్నట్లయితే సో డెఫినెట్గా మీరు ఎడిటింగ్ కొంచెం నేర్చుకోండి. ఎడిటింగ్ నేర్చుకున్న తర్వాత డెఫినెట్గా ఈ బ్రేక్ డౌన్స్ అనేవి మీ యొక్క స్కిల్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా యూజ్ అవుతాయి అనమాట. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఎండ్ ఆఫ్ ద వీడియోలో కౌశిక్ గారికి ఇన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి ఆయన వాడుతున్న స్ట్రాటజీ ఏంటో కూడా నేను మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చెప్తాను. సో డెఫినెట్గా ఎండ్ ఆఫ్ ద సెషన్ వరకు వెయిట్ చేయండి. అండ్ బిఫోర్ దాట్, ఇఫ్ యూర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ ద ఫస్ట్ టైం, myself Karthik and I'm going to guide you in this video. So without any further delay, let's jump into today's video. So this is our first project అనమాట. సో ఈ పర్టికులర్ ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి నేను మీడియం లెవెల్ ఆఫ్ ఎడిటింగ్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కంప్లీట్లీ బ్రేక్ డౌన్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకొక ప్రాజెక్ట్ తీసుకుంటాను, అది వచ్చేసరికి కొంచెం టైప్ ఆఫ్ ఈజీలో ఉంటుంది అనమాట. అండ్ థర్డ్ ప్రాజెక్ట్ కూడా నేను మీడియం స్టైల్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ వచ్చేసరికి క్రెడిట్ కార్డ్ క్లోజర్ అనమాట. సో ఇదనమాట కౌశిక్ గారి దగ్గర నుంచి మాకు వచ్చిన రా ఫుటేజ్. అండ్ రిమెంబర్, ఆయన ఇది కంప్లీట్లీ లాగ్లో షూట్ చేశారనమాట. లాగ్లో షూట్ చేసి ఆయన రష్ కంప్లీట్ చేసేసి మాకు ఇచ్చేసారనమాట. రష్ కంప్లీట్ చేసి 2 క్యారెక్టర్స్ని కంబైన్ చేసి ఇచ్చేసేసారు. నేను ఒకసారి దీన్ని ప్రివ్యూ చూపిస్తాను, వన్స్ ఒకసారి చెక్ చేయండి. కౌశిక్, నేను నా క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేయమని బ్యాంకుకి ఇన్ఫార్మ్ చేసి 30 days కంప్లీట్ అయింది, ఇంకా క్లోజ్ చేయలేదు కౌశిక్. ఎలా క్లోజ్ చేయమని చెప్పావు? నేను బ్యాంకు కస్టమర్ కేర్ కి కాల్ చేసి ఇలా క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేయమని చెప్పా. వాళ్ళు అడిగారు ఏమైనా డ్యూ ఉందా ఇంకా, లేకపోతే అండ్ సో ఆన్ సో ఫోర్. నేను మొత్తం కంప్లీట్గా రా ఫుటేజ్ చూపించాను అనుకోండి, మీకు కైండ్ ఆఫ్ బోర్డమ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ బేసికల్గా 2 క్యారెక్టర్స్ని ఆయనే కంబైన్ చేసేసి మాకు లాగ్ ఫుటేజ్ ఇచ్చారనమాట. సో లాగ్ ఫుటేజ్ ఇచ్చిన దాన్ని సో వాట్ వీ హ్యావ్ డన్ వాస్, సో ఆ పర్టికులర్ ఫుటేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఫుటేజ్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దానికి డైరెక్ట్గా ఎఫెక్ట్స్ కంట్రోల్లోకి వచ్చేస్తాను. సో ఇక్కడ మేము ఫస్ట్ లూమెట్రీ కలర్ యాడ్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజెస్ అడ్జస్ట్ చేసేసుకున్నాం. దాని తర్వాత లాగ్ ఫుటేజ్ని మేము నార్మల్కి కన్వర్ట్ చేసాం అనమాట. అండ్ దెన్ నేను దానికి గ్రీన్ స్క్రీన్ అయితే రిమూవ్ చేసేసాం. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి మేము అల్ట్రా కీ యూజ్ చేసాం అనమాట. సో గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసేసాం. అండ్ దాని తర్వాత ఇంకొక 2 ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసాం కలర్ కరెక్షన్కి. సో ఇఫ్ వీ ఎలిమినేట్ దిస్, సో దిస్ ఈజ్ ద రా. ఆయన కంప్లీట్ ఫేస్లో కానివ్వచ్చు ఆ కంప్లీట్ గ్లోనెస్ని మేము లైక్ తీసుకురావడానికి మేము కంప్లీట్లీ దానికి కలర్ కరెక్షన్ అయితే చేసాం అనమాట. సో కలర్ కరెక్షన్ చేసిన తర్వాత స్కిన్ టచింగ్కి మేము బ్యూటీ బాక్స్ యాడ్ చేసాము. సో ఆ పర్టికులర్ స్కిన్లో కొంచెం గ్లోనెస్ అండ్ అదేవిధంగా సాఫ్ట్ స్కిన్ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ థింగ్ మేము డైరెక్ట్గా కంప్లీట్ రా ఏదైతే ఉందో సో అది రాగానే ఈ పర్టికులర్ ఎఫెక్ట్స్ని మేము ఇంప్లిమెంట్ చేసాం. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి సింపుల్గా మేము ఏం చేసామంటే యాజ్ ఆఫ్ టుడే మేము ప్రస్తుతానికి ChatGPT Go సబ్స్క్రిప్షన్ యూజ్ చేస్తూ ఆ గ్రీన్ స్క్రీన్తో ఒక స్క్రీన్ షాట్ తీసేసి ChatGPTకి ఇచ్చేసి ఈ కెమెరా యాంగిల్లో ఈ పర్టికులర్ లెంత్లో నాకు ఒక డెడికేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి క్రియేట్ చేసిమని చెప్పాను. సో దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫ్రమ్ ChatGPT అనమాట. సో లెట్ మీ షో యూ. సో దిస్ ఈస్ ద వన్ అనమాట. ఓకే, సో ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ అయితే మేము క్రియేట్ చేసుకున్నాం యూజింగ్ ChatGPT ఓన్లీ. ఓకే, వన్స్ మేము ChatGPTతో ఈ బ్యాక్గ్రౌండ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్కి మేము ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేసాం విచ్ ఈస్ కెమెరా బ్లర్ అనమాట. సో కెమెరా బ్లర్ యాడ్ చేసిన తర్వాత దాని యొక్క వాల్యూస్ని 2 points ఇంక్రీజ్ చేసాం. ఎందుకు కెమెరా బ్లర్ యాడ్ చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్కి డిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ కెమెరా అనేది బ్లర్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ ఉంటుంది అనమాట. ఆ కైండ్ ఆఫ్ ఇంటెన్స్ కనిపించడానికి మేము కెమెరా బ్లర్ యాడ్ చేసి దానికి 2 points ఇంక్రీజ్ చేసాం అనమాట. డిపెండ్స్, మీరు ఇంకా డిస్టెన్స్లో పెట్టుకోవాలి, ఇంకా బ్లర్ కావాలి అని అనుకున్నట్లయితే మీరు ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ రిమెంబర్, ఇక్కడ మాకు సౌండ్ ట్రాక్ ఉంది కదా, సో A1 ఎప్పుడు కూడా మేము ఆ పర్టికులర్ క్లయింట్ యొక్క సౌండ్ ట్రాక్ని యూజ్ చేస్తాం. అండ్ దాన్ని కూడా యాజ్ ఆఫ్ 2026 మేము ఇదేం చేస్తున్నామంటే కొన్నిసార్లు అడాబీ పాడ్కాస్ట్ యూజ్ చేస్తాము, డిపెండ్స్ ఆ పర్సన్ లేకపోతే ఆ క్లయింట్ యొక్క వోకల్స్ బట్టి. లేదు అని అనుకున్నట్లయితే 11 Labs ఆడియో ఐసోలేటర్ యూజ్ చేస్తాము, లేకపోయినట్లయితే ఇన్బిల్డ్గా ఉన్న ప్రీమియర్ ప్రో ఆడియో ఎఫెక్ట్స్ యూజ్ చేస్తాము, లేదంటే
ఈ పర్టికులర్ 2026 వర్షన్లోనే ప్రీమియర్ ప్రో 2026 వర్షన్లోనే ఇది ఆడియో ఎన్హాన్సర్ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఆడియో ఎన్హాన్సర్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ మేము ఆడియో ఎన్హాన్సర్ని యూజ్ చేసాం. ఎన్ని ఆప్షన్స్ చెప్తున్నారు కదా, మరి మీరు స్పెసిఫిక్గా ఏ మెథడ్ వాడతారనుకుంటే దీనికి స్పెసిఫిక్ ఇదే వాడతానని ఏమి ఉండదు అనమాట. క్లయింట్ యొక్క ఆడియో బట్టి ఆ పిచ్ని బట్టి నేను డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని ట్రై చేస్తాను అనమాట. సో ఏదైతే క్లీన్, ట్రాన్స్పరెంట్, క్రిస్ప్గా వచ్చినట్లయితే సో దాని మీద నేను ప్రొసీడ్ అయిపోతాను అనమాట. నెక్స్ట్ వన్ A2 అండ్ A3. సో ఈ రెండు మేము ఏం యూజ్ చేస్తామంటే మ్యూజిక్స్కి యూజ్ చేసుకుంటాం. ఓన్లీ A2 అండ్ A3 మ్యూజిక్కి యూజ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సౌండ్ ఎఫెక్ట్స్కి మేము A4 అండ్ A5 యూజ్ చేస్తాం. లేదు కొన్నిసార్లు ఏం చేస్తామంటే అటు ఇటు మారుస్తాం అనమాట. బ్యాక్గ్రౌండ్ ప్లేస్లో మేము సౌండ్ ఎఫెక్ట్స్ యాడ్ చేస్తాం, సౌండ్ ఎఫెక్ట్స్ ట్రాక్స్లో మేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అట్లా దట్ వీ యూజువల్లీ డూ అనమాట. ఓకే, అండ్ మేము కంప్లీట్లీ ఈ పర్టికులర్ సీన్ వచ్చిన తర్వాత, ఈ పర్టికులర్ రా ఫుటేజ్ వచ్చిన తర్వాత మేమేం చేస్తున్నామంటే కంప్లీట్లీ దాన్ని సీన్ ఎడిట్ డిటెక్షన్ ద్వారా కంప్లీట్ ఫుటేజెస్ని మేము చాప్ చేసేసుకుంటున్నాం అనమాట. సో దెన్ మాకు ఈజీ అవుతుంది. అండ్ ఏ పర్టికులర్ క్యారెక్టర్కి ఆ పర్టికులర్ పర్సన్కి తగ్గట్టు మేము ఇక్కడ చూడండి. సో ఈ సెకండ్ క్యారెక్టర్కి వచ్చేసరికి దాని లేబుల్ వేరే ఉంచాము, ఫస్ట్ క్యారెక్టర్కి వచ్చేసరికి దానికి లేబుల్ వేరే ఉంచాము కదా. సో మాకు ఒక ఐడెంటిఫికేషన్ కోసం మేము ఉంచుకుంటున్నాం అనమాట. సేమ్ ఈ పర్సన్కి కూడా లెట్ మీ షో యూ, మేము లూమెట్రీ కలర్ యాడ్ చేసాము, లాగ్ నుంచి నార్మల్కి కన్వర్ట్ చేయడానికి అల్ట్రా కీ యూస్ చేసాము, గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేయడానికి, అండ్ దెన్ కలర్ కరెక్షన్కి అండ్ స్కిన్ రిటచింగ్కి మేము నెక్స్ట్ లేయర్స్ని యూజ్ చేసాం అనమాట. అండ్ దెన్ సేమ్ బ్యాక్గ్రౌండ్ కూడా మేము ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ని ChatGPT నుంచే క్రియేట్ చేసాం అనమాట. ఆల్ రైట్, సో లెట్ మీ కంటిన్యూ. ఇక్కడ చూడండి, మేము కంప్లీట్లీ ఫోకస్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లెట్ మీ అన్డూ దిస్ వన్. సో దిస్ ఈజ్ అవర్ ఫుటేజ్ అనమాట. సో ఈ పర్టికులర్ ఇమేజ్ని కూడా సేమ్ మేము ChatGPT యూజ్ చేసి క్రియేట్ చేసాం అనమాట. బ్యాక్గ్రౌండ్ వదిలేసాం, ఇట్ డజంట్ మ్యాటర్. సో ఈ పర్టికులర్ ఇమేజ్ని కూడా మేము ఏం చేసాము, మేము యాక్చువల్గా ప్లానెట్ బి నుంచి ఎడిట్ చేస్తున్నాం కాబట్టి సో ఆయన పర్మిషన్ ఉందన్నమాట. ఆబ్వియస్గా ఆయన మాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ మీరు మీ బ్రాండ్ని యూజ్ చేయొద్దు అట్లా ఏం చెప్పలేదన్నమాట. సో మేము ఏం చేసాము, ఆ పర్టికులర్ లిబర్టీని తీసుకొని కౌశిక్ గారి పర్మిషన్తో మేము ప్లానెట్ బి బ్యాంక్ అని చెప్పేసి క్రియేట్ చేసాము. సో దానికి కూడా మేము ChatGPT నుంచే ఈ ఇమేజ్ని జనరేట్ చేసాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఏదైతే ఆ మూమెంట్ ఉందో ఇది మేము ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో తీసుకెళ్ళి క్రియేట్ చేసాం అనమాట. జస్ట్ ఫర్ ఎక్స్పెరిమెంట్ పర్పసెస్ మీద చేసామన్నమాట, నాట్ సో సీరియస్. మీరు కావాలనుకుంటే ఇదే పర్టికులర్ మోషన్ని కానివచ్చు ఆ మూమెంటమ్ని కావచ్చు ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ యూజ్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆడియో మొత్తాన్ని మ్యూట్ చేసేస్తున్నాను. అక్కడ చూసారా స్లోగా మీకు పుష్ అయింది. అండ్ కంప్లీట్లీ సరౌండింగ్స్ అంతా మేము విన్యట్ యాడ్ చేసాం అనమాట. బ్యాక్గ్రౌండ్ అంతా మీకు ఆ పర్టికులర్ డార్కర్ షేడ్ యాడ్ చేసేసాం, ఓన్లీ ఆ పర్టికులర్ కార్డ్ మాత్రమే ఫోకస్ అయ్యేటట్టు. అండ్ దెన్ నెక్స్ట్ ఈ పర్టికులర్ క్లోజ్డ్ అనే పర్టికులర్ స్టాంప్ కూడా మేము స్టోరీ బ్లాక్స్ నుంచి తీసుకున్నాం అనమాట. ఇట్ ఇన్ ద సేమ్ వే. ఓకే, మేము ఎక్కువగా యూజ్ చేసేది స్టోరీ బ్లాక్స్ యూజ్ చేస్తాం ఇన్ కేస్ మేము కనుక ఏమన్నా రా ఫుటేజ్ కనుక ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నట్లయితే. సేమ్ ఈ పర్టికులర్ మూమెంట్ కూడా లెట్స్ సే ఇఫ్ యూ సీ ఐ విల్ షో యూ, ఈ పర్టికులర్ సీన్ని కూడా మేము కంప్లీట్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎందుకు క్రియేట్ చేసుకున్నాం అంటే సంథింగ్ లైక్ ఈ మూమెంట్ కోసం అనమాట. సో సబ్జెక్ట్కి అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్కి సపరేషన్, 3D ట్రాకింగ్ సపరేషన్ కానివచ్చు ఆర్ లేకపోతే కెమెరా ట్రాకింగ్ సపరేషన్ కానివచ్చు, దానికోసం మేము యాడ్ చేసుకున్నామన్నమాట. దిస్ ఈజ్ కంప్లీట్లీ మేము పర్సనల్గా తీసుకున్నాము. సో క్లయింట్కి ఏమి అట్లాగే నాకు కావాలని ఏం లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ క్లయింట్తో కూడా మీరు టైం తీసుకొని నాకు నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు టైం ఇచ్చినట్లయితే ఇంకొంచెం బెటర్గా చేస్తానని చెప్పేసి మీరైతే చేసుకోవచ్చు అనమాట. 30 days కంప్లీట్ అయింది. ఆల్రైట్, ఇంకా క్లోజ్ చేయలేదు. అండ్ ఇక్కడ కూడా ఆల్రెడీ 30 days కంప్లీటెడ్ ఉంది కదా. సో దానికి కంప్లీట్లీ నేను ప్లెయిన్ టెక్స్ట్ యూజ్ చేసుకుని తీసుకున్నాను అనమాట. ఇంకా క్లోజ్ చేయలేదు కౌశిక్. ఓకే, ఎలా క్లోజ్ చేయమని చెప్పి సేమ్ ప్యాటర్న్, బీ రోల్ అండ్ దెన్ సేమ్ విజువల్ అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, చెప్పావు నేను బ్యాంకు కస్టమర్ కేర్కి కాల్ చేసి ఇలా క్రెడిట్ కార్డ్ని క్లోజ్, సేమ్ టెక్స్ట్ని కూడా ఇదిగో దిస్ ఈజ్ అవర్ టెక్స్ట్ అనమాట. లెట్ మీ షో యూ. ఇలా క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయమని చెప్పా, సేమ్ చేసి ఇలా క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయమని చెప్పా. అండ్ రిమెంబర్, మీకు వెనకాల చూసినట్లయితే ఆ క్లౌడ్స్ మూమెంట్ అవుతుంది చూసారా, ఇది కూడా మేము ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో యూజ్ చేసేసాం అనమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మేము వీరోలో అయితే యాడ్ చేసేసాం అనమాట. దట్స్ ఇట్. అండ్ ఇక్కడ మీకు టెక్స్ట్ ఏదైతే నార్మల్గా అది సింపుల్గా మేము ప్రీమియర్ కంపోజర్ నుంచి టెక్స్ట్ అయితే క్రియేట్ చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ మీకు ఇంకొక ఎలిమెంట్ కనిపిస్తుంది కదా, సో ఇది వచ్చేసరికి మేము డైరెక్ట్గా గూగుల్ నుంచి ఇంపోర్ట్ చేసేసుకొని దాని ప్లేస్మెంట్స్ అండ్ సైజెస్ అయితే మార్చేసి దానిపైన మేము టెక్స్ట్ అయితే యాడ్ చేసేసాం. సింప్లీ దట్స్ ఇట్ అని చెప్పా. వాళ్ళు అడిగారు సేమ్ ఆ పర్టికులర్ మూమెంటం కోసం కూడా మేము ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నుంచి కెమెరా లైక్ 3D కెమెరా ట్రాకింగ్ నుంచి యూజ్ చేసుకొని చేసామన్నమాట. ఏమైనా డ్యూ ఉందా ఇంకా, లేకపోతే సేమ్ ఆ టెక్స్ట్ కానివ్వచ్చు అదంతా మళ్ళీ మేము డూప్లికేట్ చేసేసుకొని దీని పక్కన యాడ్ చేసేసుకున్నాము. ఈఎంఐ స్పెండింగ్ ఉన్నాయని చెప్పి ఏం లేవని చెప్పా. వాళ్ళు సిస్టంలో చెక్
సేమ్ ఇదే పర్టికులర్ స్క్రీన్ షాట్ని మేము ఎక్కడి నుంచి తీసుకున్నామో లేకపోతే ఈ పర్టికులర్ ఇమేజ్ని మేము ఎక్కడి నుంచి తీసుకున్నాం యూజింగ్ ChatGPT అనమాట. సింపుల్గా ChatGPTకి ఒక బ్యాంక్కి పర్సన్ ఉంటాడు, అతను ల్యాప్టాప్లో చూస్తుంటాడు. కంప్లీట్లీ మేము నార్మల్గా మనం ఏదైతే ఇంగ్లీష్లో మాట్లాడుకుంటామో అదే ఫార్మాట్లో మేము ఇచ్చేసేస్తాం అనమాట. మేము ఇచ్చేసేసిన తర్వాత ఇది మాకు క్రియేట్ చేసి ఇచ్చేసింది. అండ్ ఆ మూమెంట్ కోసం మేము ఓన్లీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తాం అనమాట. బట్ రిమెంబర్ ఇది మనం ప్రీమియర్ ప్రోలో కూడా అచీవ్ చేసుకోవచ్చు. ఆల్రైట్, చేసుకుని నాకు కన్ఫర్మ్ చేశారు. సేమ్ డూప్లికేట్ SMS కూడా వచ్చింది. అండ్ దెన్ సేమ్ ప్యాటర్న్. సో కొంచెం క్లోజ్అప్ తీసుకొచ్చేసి ఆ పర్టికులర్ టెక్స్ట్ని నేను ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో క్రియేట్ చేసేసాను అనమాట యూజింగ్ ప్రీమియర్ కంపోజర్. ఆల్రైట్, నెక్స్ట్ ఇక్కడ మీకు ఏదైతే రెడ్ కలర్ హైలైటర్ వస్తుందో సో దీన్ని కూడా మేము ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే క్రియేట్ చేసేసుకున్నాం. ఫస్ట్ రిజిస్టర్ అయిందని చెప్పి ఎందుకైనా మంచిదని అదే రోజు మెయిల్ కూడా పెట్టా. మెయిల్ కూడా రిప్లై వచ్చింది సేమ్ థింగ్ అనమాట. కానీ ఇంకా క్లోజ్ చేయలేదు. 30 days అయింది మెయిల్ పెట్టి. చూడు RBI గైడ్ లైన్స్. అండ్ ఇక్కడ చూడండి. సో మేము ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే లెట్ మీ షో యూ. RBI గైడ్ ఇక్కడ మేము ఈ గ్రేడియంట్ యూజ్ చేసాం. టాప్లో మీకు ఒక గ్రేడియంట్ కనిపిస్తుంది కదా, ఆ గ్రేడియంట్ ఎందుకు యూజ్ చేసామంటే టాప్లో మీరు ఏదైతే ఇమేజ్ కానివ్వచ్చు ఆ టెక్స్ట్ చూస్తున్నారో అది ఇంకా మీకు ఎలివేట్ డీటెయిల్గా కనిపించాలి, ఫోకస్డ్గా ఉండాలని చెప్పేసి మేము ఆ గ్రేడియంట్ని యూజ్ చేస్తాం. ఇన్ కేస్ మీరు కనుక ఆ గ్రేడియంట్ని యూజ్ చేయలేదనుకోండి చాలా ఫ్లాట్గా ఉంటుందన్నమాట. సో దట్స్ వై వీ పర్సనలీ యూజ్ దిస్ వన్ అనమాట. గైడ్లైన్స్ 2022 ప్రకారంగా ఇలా బ్యాంకుకి క్రెడిట్ కార్డ్ని క్లోజ్ చేయ. అండ్ సేమ్ ఇక్కడ మేము టెక్స్ట్ని క్రియేట్ చేసేసుకున్నాం. అండ్ ఈ పర్టికులర్ కలర్ మ్యాట్ని క్రియేట్ చేసేసుకొని దానికి బ్లెండ్ మోడ్ వచ్చేసరికి స్క్రీన్ పెట్టేసాం అనమాట. సో స్క్రీన్ పెట్టేసాం అండ్ దెన్ ఈ టెక్స్ట్ని నార్మల్గా క్రియేట్ చేసేసుకున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఈ గ్రేడియంట్ అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట బ్యాక్గ్రౌండ్లో. ఏమని చెప్పినా వితిన్ 7 days లో బ్యాంకు లేదా ఆ క్రెడిట్ కార్డ్ కంపెనీ క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేయాల్సిందే. బై ఎనీ ఛాన్స్ క్లోజ్ చేయలేదనుకోండి 7 days. అండ్ సేమ్ ఇది కంప్లీట్లీ మేము గూగుల్ నుంచి తీసుకున్న ఇమేజ్ అనమాట. సో ఇఫ్ వీ సర్చ్ అండ్ దీన్ని మేము హైలైటర్తో హైలైట్ చేసుకున్నాము. అండ్ దెన్ దిస్ ఈజ్ ద నార్మల్ ఇమేజ్ దట్ వీ హ్యావ్ క్రియేటెడ్. ఇది మేము నెస్ట్ చేసేసాం అనమాట. ఇన్ కేస్ ఈ నెస్టెడ్ సీక్వెన్స్లోకి వెళ్ళారనుకోండి సో ఐ విల్ షో యూ. సో దిస్ ఈజ్ ద టెక్స్ట్, ప్లెయిన్ టెక్స్ట్ అండ్ దిస్ ఈజ్ ద ఇమేజ్. సో ఇది మేము డిసేబుల్ చేసాం విచ్ వీ డి నాట్ నీడ్. అండ్ ఇది వచ్చేసరికి టైమ్స్ ఆఫ్ ఇండియా అనేది ఒక బ్రాండ్కి సంబంధించిన టెక్స్ట్ కాబట్టి అది మేము తీసుకున్నాము. అండ్ దెన్ ఫైనలీ ఆ గ్రంజ్ పేపర్ టెక్స్ట్ గ్రంజ్ ఎఫెక్ట్ అని మేము టెక్స్చర్ ల్యాబ్స్ నుంచి తీసుకున్నాం అనమాట. సింప్లీ దట్స్ ఇట్. అటన్నిటిని మేము నెక్స్ట్ చేసి దాని పొజిషన్స్ మార్చేసాం. తర్వాత నుండి రోజుకి 500 కాంపెన్సేషన్ ఆ బ్యాంకు లేదా క్రెడిట్ కార్డ్ కంపెనీ కస్టమర్ కి పే చేయాల్సిందే. అది కూడా ఆ క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేసేంత వరకు. నీ కేసులో చూసుకున్నట్లయితే 30 days బ్యాక్ నువ్వైతే క్లోజ్. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్, క్లిక్స్ కానీ వచ్చి అవన్నీ మేము మాన్యువల్గా కావాలని యాడ్ చేసాం అనమాట టు గ్రాప్ అటెన్షన్, ఆడియన్స్ యొక్క అటెన్షన్ని గ్రాప్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఆ క్రాప్ చేసేసి పైకి పుష్ చేసేసాం అనమాట. క్లోజ్ చేయమని చెప్పావు 7 days సేమ్ తీసేయి. 7 days తీసేస్తే 23 days రోజు. సేమ్ మేము ఇక్కడ సింపుల్గా వాటిని డూప్లికేట్ చేసేసుకొని ఇక్కడ ఐల్ షో యూ. సో వీటిని సింపుల్గా డూప్లికేట్ చేసేసాం అనమాట. సో ఇది ఒకటి క్రియేట్ చేసాము, రెక్టాంగిల్ క్రియేట్ చేసేసాము, దాన్ని డూప్లికేట్ చేసేసి ఇంకోటి యాడ్ చేసాము, దాన్ని డూప్లికేట్ చేసేసి జస్ట్ మేము అక్కడ టెక్స్ట్ మాత్రమే మార్చేస్తున్నాం అనమాట. దిస్ ఈజ్ సో సింపుల్ టాస్క్ అనమాట విచ్ వీ కెన్ డన్ ఈజీలీ ఇన్ ప్రీమియర్ ప్రో ఇట్ సెల్ఫ్. రోజుకి 500 అంటే 11,500 కాంపెన్సేషన్. సో బ్యాంకు ఈ రోజు క్లోజ్ చేస్తే నీకు 11,500. దిస్ ఈజ్ వే థింగ్స్ గెట్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇక్కడ మీరు వెనకాల గ్రిడ్ చూస్తున్నారు కదా, అది గ్రిడ్ సపరేట్ అండ్ బ్యాక్గ్రౌండ్ సపరేట్. ఆల్ రైట్, అండ్ ఆ ఇమేజ్ సపరేట్. అండ్ ఆల్సో ఇఫ్ యూ సీ దిస్ వన్, సో ఏదైతే మీకు పైన మీకు కనిపించినట్టు ఒక రూపీ సింబల్ ఉంది చూసారా, అది మేము సపరేట్గా క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ ఇక్కడ మీకు ఏదైతే ఈ పర్టికులర్ రూపీ సింబల్ ఆర్ లేకపోతే కరెన్సీ లేకపోతే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది మేము సపరేట్గా క్రియేట్ చేసుకున్నాము. దానికి మేము గ్లో యాడ్ చేసుకున్నాము. అండ్ ఫైనల్లీ ఇక్కడ మీకు మనీ కనిపిస్తుంది కదా, సో ఈ మనీ ఇమేజ్ని మేము గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దానికి మేము గ్లో యాడ్ చేసాం అనమాట. లేకపోతే మీరు డైరెక్ట్గా డ్రాప్ షేడో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. కాంపెన్సేషన్ పే చేయాలి. అండ్ ఆ పర్టికులర్ టెక్స్ట్ వస్తున్నప్పుడు ఆ సౌండ్ ఎఫెక్ట్ని మేము కావాలని యాడ్ చేసుకున్నాం. ఇవన్నీ ఫేక్ వినడానికి బాగానే ఉంటాయి, కానీ రియాలిటీలో బ్యాంక్ వెళ్ళామనుకో ఆతలపమ్మంటారు. అరే ఫేక్ కాదురా బాబు, RBI అఫీషియల్ వెబ్సైట్లో సేమ్ ఇది కూడా సేమ్ ప్యాటర్న్ ఇమేజ్ని యాడ్ చేసుకున్నాము, దాని కింద టెక్స్ట్ని ఫామ్ చేసేసుకున్నాం అనమాట. యాజ్ ఇట్ ఈస్, నథింగ్ మోర్ ఫ్యాన్సీ. చేసుకోవచ్చు, గూగుల్లో కొట్టు వస్తుంది. అంతెందుకు రీసెంట్గా ఒక పర్సన్ అండ్ సేమ్ ఇది కూడా రీసెంట్గా వేరే పర్సన్ అని చెప్పేసి క్రియేట్ చేసినప్పుడు దీన్ని ఈ పర్టికులర్ సీన్ని కూడా మేము డైరెక్ట్గా ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోనే క్రియేట్ చేసుకున్నాం అనమాట. సో ఆ పర్టికులర్ 3D కెమెరా ట్రాకింగ్ కోసం. కోటక్ మహీంద్రా బ్యాంక్లో క్లోజ్ చేయమని చెప్పాడంట. ఎన్ని రోజులైనా క్లోజ్ చేయలేదంట. అతను RBIకి సేమ్ ప్యాటర్న్ మేము సింపుల్గా డూప్లికేట్ చేసేసుకున్నాం. కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆ బ్యాంకు 3,20,000. ఓకే, అండ్ లెట్స్ సీ హియర్. సో ఈ పర్టికులర్ ఇమేజ్ డిఫరెంట్, ఐ విల్ షో యూ. సో ఈ పర్టికులర్ ఇమేజ్ డిఫరెంట్, బ్యాక్గ్రౌండ్
ఇమేజ్ డిఫరెంట్ అండ్ క్లౌడ్స్ డిఫరెంట్ అండ్ దాని మీద వచ్చే ఫార్మేషన్ కూడా కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. 3,21,000 అండ్ ఇక్కడ మేము సర్కిల్లో ఓన్లీ డూప్లికేట్ తీసుకొని దాన్ని వట్టుకు మాత్రమే మాస్క్ చేసుకొని అక్కడ బ్యాక్గ్రౌండ్ ఒపాసిటీ అనేది కంప్లీట్లీ రెడ్యూస్ చేసేసాం. 1,000 కాంపెన్సేషన్ ఇచ్చింది క్రెడిట్ కార్డ్ ని క్లోజ్ చేసి. కౌశిక్ ఆర్బీఐ కి కంప్లైంట్ ఎలా ఇవ్వాలి? నువ్వు ఎలాగో కస్టమర్ కేర్ కి ఇన్ఫార్మ్ చేసావు, మెయిల్ కూడా పెట్టావు. సో సింపుల్ గా గూగుల్ ఓపెన్ చేసి సింపుల్గా నెక్స్ట్ థింగ్ ఇక్కడ చూడండి మేమేం చేసాము, ఇదంతా కూడా ఇక్కడ ఇఫ్ యూ సీ దిస్ వన్ ఇదంతా కూడా ఒక ఇమేజ్ అనమాట. గూగుల్ నుంచి మేము డౌన్లోడ్ చేసుకొని ఫోన్ పట్టుకున్న ఒక పిఎన్జీ. మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి మొబైల్ పిఎన్జీ అని వెతికినా ఇవి దొరుకుతాయి. అండ్ ఈ స్క్రీన్ రికార్డింగ్ మేము డైరెక్ట్గా రికార్డ్ చేసేసాం అనమాట. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్లో మేము ఏం చేసాము, ఆ కంప్లీట్ వైట్ బ్యాక్గ్రౌండ్ కదా దాన్ని యూజ్ చేసాం. ఆర్బీఐ కంప్లైంట్ ఇదంతా ఇంకా స్క్రీన్ రికార్డింగ్ అనమాట. ద లేయర్ విచ్ యు ఆర్ వాచింగ్, సో ఇదంతా స్క్రీన్ రికార్డింగ్ అని చెప్పి టైప్ చేయి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఆయన ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారంగా అక్కడ సింక్ ఉండాలంట. ఇన్కేస్ సింక్లో లేకపోయినా ఆర్ మధ్య మధ్యలో పాజెస్ వచ్చినా కంప్లీట్లీ అది వేస్ట్ ఆఫ్ విజువల్స్ అయిపోతుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేయి, ఇక్కడ ఫైల్ కంప్లైంట్ మీద క్లిక్ చేసి నువ్వైతే కంప్లైంట్. అండ్ ఇవన్నీ కూడా మేము ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కొన్ని క్రియేట్ చేసాం. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ క్రియేట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ప్రీమియర్ కంపోజర్ నుంచి కూడా మీరు క్రియేట్ అయితే చేసుకోవచ్చు ఆ పర్టికులర్ టార్గెట్స్ని. కంప్లైంట్ మీద క్లిక్ చేసి నువ్వైతే కంప్లైంట్ ని ఫైల్ చేయొచ్చు. ఇక్కడ కావాలంటే కంప్లైంట్ ని నువ్వైతే ట్రాక్ కూడా చేసుకోవచ్చు. సో వెంటనే ఆర్బీఐ ఆ బ్యాంక్ తో కోఆర్డినేట్ చేసి నీకు కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది అనమాట. అర్థమైందా? అర్థమైంది. ఈ సమాచారాన్ని అండ్ దిస్ ఈస్ ద వన్ షేర్ ఆప్షన్. అండ్ ఆ షేర్ కొంచెం ఎలివేట్ అవ్వాలి కాబట్టి ఇందాక మీకు ప్రీవియస్గా గ్రేడియంట్ చూపించాను కదా, అదే గ్రేడియంట్ని మేము ఏం చేసాము, ఇంకొకటి కూడా క్రియేట్ చేసేసాం. గ్రేడియంట్ని కిందకి మూవ్ చేసేసాం. క్రెడిట్ కార్డు ఉన్న ఇఫ్ వీ వాంట్ మనం ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ షేర్ బటన్ని ఇంకొకటి డూప్లికేట్ తీసుకుంటాను. అండ్ డూప్లికేట్ తీసుకున్న దానికి వాట్ ఐ కెన్ డూ ఇస్ గాషన్ బ్లర్ డైరెక్ట్గా యాడ్ చేసేస్తాను కింద బోటంకి. అండ్ దెన్ ఆ బ్లర్నెస్ని కొంచెం అరౌండ్ లెట్స్ సే గో ఫర్ 20 క్రియేట్ చేసేస్తాను. అండ్ దెన్ డిఫరెన్స్ చూడండి. సో ఇది గ్లోతో ఉన్నది అండ్ గ్లో లేకుండా ఉన్నది. సో దిస్ ఈజ్ బిఫోర్ అండ్ దిస్ ఈజ్ ఆఫ్టర్. సో ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే సో అట్లా కూడా క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట. బట్ దట్స్ కంప్లీట్లీ యువర్ చాయిస్. దిస్ ఈజ్ ఫైన్. అండ్ ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఈ పేజ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఓకే, సో ఈ పేజ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి అనేది ఏదైతే ఎలిమెంట్ ఉందో సో దీన్ని మేము డైరెక్ట్గా ప్రీమియర్ కంపోజర్ నుంచి తీసుకోవచ్చు. ఆర్ లేకపోతే మేము అడిషనల్గా వేరే ఎక్స్టెన్షన్స్ యూస్ చేస్తాం, అక్కడి నుంచి మేము తీసుకున్నాం అనమాట. ఆల్రైట్. అండ్ ఫైనల్గా ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్తో మేము క్లోజ్ చేసేసాం. editsbyplanetb.com అనే ఈ పర్టికులర్ లోవర్ థర్డ్ని ఆర్ లేకపోతే కాల్ అవుట్ని మేము క్రియేట్ చేసుకొని ఎవ్రీ వీడియో ఎండింగ్కి మేమైతే యూస్ చేస్తాం అనమాట. అండ్ దట్స్ ఇట్ అనమాట. సో ఈ విధంగా మేము కంప్లీట్ వీడియో మొత్తాన్ని కంప్లీట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 1 minute వీడియో ఉన్నట్లయితే మేము అప్రాక్సిమేట్గా 5 to 6 hours మేము ఇన్వెస్ట్ చేస్తాం. లేదు ఇన్ కేస్ ఇది కొంచెం ఎక్కువ అవుతుంది, టూ మచ్ కాంప్లికేటెడ్ ఆర్ లేకపోతే టూ మచ్ హెవీ ఎఫెక్ట్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ యూస్ చేయాలి ఆర్ లేకపోతే టూ మచ్ లెంత్ ఉంది అని అనుకున్నట్లయితే వీ డెఫినెట్లీ ఇన్వెస్ట్ 8 to 12 hours ఆన్ ఏ సింగిల్ ప్రాజెక్ట్ అనమాట. సో ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత క్రియేటివ్గానే మీరు అవుట్పుట్ ఇచ్చినట్లయితే క్లయింట్ అంత సాటిస్ఫై అవుతారు అనమాట. అండ్ రిమెంబర్, క్లయింట్ ఇచ్చే రెస్పెక్ట్ మీకు ముఖ్యం. అండ్ అదేవిధంగా క్లయింట్ మీతో కంటిన్యూస్గా ఉండాలంటే వాళ్ళతో కమ్యూనికేషన్ కూడా చాలా ముఖ్యం అనమాట. ఎడిట్స్ నుంచి మీరు ఫీడ్బ్యాక్స్ తీసుకుంటూ ఉండాలి. ఆల్రైట్. సో ఇంకొక ప్రాజెక్ట్ని అయితే చెక్ చేద్దాం. అండ్ హే వి గో. సో దిస్ ఈజ్ అవర్ సెకండ్ ప్రాజెక్ట్ అనమాట. నా దృష్టిలో ఇది కొంచెం ఈజీ ప్రాజెక్ట్. సో ఇందులో మేము ఏమేమి ఎడిట్స్ చేసాం, ఎక్కడెక్కడ నుంచి ఏమేమి తీసుకున్నాం అనేది నేను మీకు బ్రేక్ డౌన్ చేస్తాను అనమాట. సో లెట్స్ ఫైండ్ అవుట్. అండ్ లెట్ మీ షో యూ ద రియల్ ఫుటేజ్. ఓకే, సో ఇది కంప్లీట్లీ లాగ్లో అయితే షూట్ చేయలేదు, ఇది నార్మల్గానే షూట్ చేసేసారు, కెమెరాలో షూట్ చేశారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, మేమేం చేస్తాం, ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత సో ఇఫ్ యూ గో టు ఎఫెక్ట్స్ కంట్రోల్ దానికి మేము అల్ట్రా కీ యూజ్ చేసేసి కంప్లీట్లీ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసాం. అండ్ దెన్ డైరెక్ట్గా విజువల్ మీద మేము ఏం చేసాము, కౌశిక్ గారికి కలర్ కరెక్షన్ చేసాం అండ్ స్కిన్ రీటచింగ్ కోసం బ్యూటీ బాక్స్ని అయితే యాడ్ చేసాం. అండ్ సెకండ్ లేయర్లో విచ్ ఇస్ V1లో మేము బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ చేసాం యూజింగ్ ChatGPT అనమాట. ఆల్ రైట్. సో లెట్స్ స్టార్ట్ దిస్ వన్. అండ్ ఆ సౌండ్ ఎఫెక్ట్స్ చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇది కంప్లీట్లీ ఎంగేజింగ్గా ఉండాలి అనుకున్నట్లయితే ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి మ్యాండేటరీగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్ రైట్. అకౌంట్లో బ్యాంక్ వెళ్ళి సేమ్ ఈ పర్టికులర్ ఇమేజెస్ కూడా ఆ పర్సన్ లైక్ మేము ఏం చేసామంటే కౌశిక్ గారు ఇమేజ్ ఇచ్చేసి ChatGPTలో ఒక చార్ట్లో ఇమేజ్ ఇచ్చేసేసి పలానా బ్యాంక్కి వెళ్తున్నట్టు ఆ ఇమేజ్ని క్రియేట్ చేయమని చెప్పేసాం. సో దిస్ ఈజ్ వాట్ ద ఇమేజ్ వీ హ్యావ్ రిసీవ్డ్ అనమాట. 2 లక్షలు వేసాం. ఓకే, బట్ ఇక్కడ కొంచెం క్యారెక్టర్ కన్సిస్టెన్సీ చేంజ్ అయింది, బట్ దట్స్ కంప్లీట్లీ ఫైన్ అనమాట. ఓకే, చూడు, ఆగు ఫోన్ పేలో చెక్ చేస్తా. ఓకే, సో ఇక ఆగు ఫోన్పేలో చెక్ చేస్తానని చెప్పే వెంటనే మేము బ్యాక్గ్రౌండ్లో ఆ పర్టికులర్ ఫోన్పేకి సంబంధించిన స్క్రీన్ రికార్డింగ్ని మేము ప్లేస్ చేసాం అనమాట. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్
మేము కంప్లీట్లీ మొత్తం ఆయన వెనకాలకి వెళ్ళేదన్నమాట. ఓన్లీ సగం మాత్రం యాడ్ చేసాం. రిమైనింగ్ అంతా ఈ కింద లేయర్ ఏదైతే ఉందో అదంతా క్రాప్ చేసేసి దానికి మేము ఏం యాడ్ చేసాం, ఫెదర్ని యాడ్ చేసాం. సో దట్స్ వై మీకు ఇఫ్ యూ సీ దిస్ వన్, ఇది చూడండి. సో ఈ విధంగా వచ్చిందనమాట. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సడన్గా మేము తీసుకెళ్ళిపోతూ ఉన్నాం. ఆ స్క్రీన్ షాట్స్ అన్నింటినీ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతా ఉన్నాం అనమాట. ఇన్ కేస్ ఫాస్ట్గా తీసుకెళ్ళకుండా స్లోగా చేసాం అనుకోండి, అక్కడ ఆడియన్స్ రిటెన్షన్ అనేది కిల్ అయిపోతుంది. ఆడియన్స్ బోరింగ్గా ఉందని చెప్పేసి వదిలిపోతారు అనమాట. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మేము సౌండ్ డిజైనింగ్ కూడా కొంచెం కాన్సన్ట్రేటెడ్గా పెట్టాం అనమాట. ఎందుకు, ఇట్లాంటి షార్ట్ వీడియోస్కి ఎంగేజింగ్గా ఉండాలంటే సౌండ్ డిజైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. అయ్యో బ్యాంక్ సర్వర్ డౌన్ అనుకుంటా, టెక్నికల్ ఇష్యూ అని వస్తుంది. అండ్ ఇది సో మేము ఇది ప్రీమియర్ కంపోజర్ నుంచి క్రియేట్ చేసేసుకున్నాం అనమాట. దాని కలర్ అండ్ దాని యొక్క పొజిషన్స్ మార్చేసాం. ఆల్ రైట్ కౌశిక్, గూగుల్ పేలో చూడరా, సేమ్ విత్ ద గూగుల్ పే యాప్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ సేమ్ టెక్నికల్ ఇష్యూ వస్తుంది. నాకు అసలు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా లేదు. సర్లే కౌశిక్, పక్కన ఏటీఎం ఉంది. అండ్ ఇది ఇమేజ్ని మేము ఏం చేసాము, డైరెక్ట్గా గూగుల్ నుంచి తీసేసేసుకొని అక్కడ యాడ్ చేసేసి దానికి ట్రాన్స్ఫర్మేషన్ మూమెంట్ అయితే యాడ్ చేసేసి ఏటీఎంకి వెళ్ళి చెక్ చేసి చెప్తా, ఓకేనా? ఛే, ఈ మాత్రం దానికి ఏటీఎంకి వెళ్తావా? నేను చెప్పినట్టు చేస్తే నీ సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ప్రీవియస్గా చెప్పినట్టుగా గ్రేడియంట్ యాడ్ చేసాము అండ్ దెన్ వాట్సాప్ లోగో యాడ్ చేసాము. దాన్ని కింద నుంచి పైకి ట్రాన్స్ఫార్మ్ యాడ్ చేసాం అనమాట. అండ్ అది ఫ్రీ స్టాంప్ సేమ్ విత్ గూగుల్ నుంచి మేము తీసుకున్నాం. 1 minute లో అండ్ సేమ్ ఈ పర్టికులర్ స్క్రీన్ రికార్డింగ్ అంతా కూడా మేము రికార్డ్ చేసాము. రికార్డ్ చేసింది మేము అక్కడ విజువల్గా యాడ్ చేసాం. బ్యాలెన్సే కాదు, మినీ స్టేట్మెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ రిమెంబర్, ఈ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్. సింపుల్ అబ్బా, నీది ఎస్బీఐ కాబట్టి ఈ నంబర్ని, ఈ ఎలిమెంట్ని మేము డిఫరెంట్ లేయర్స్లో క్రియేట్ చేసాము. సో ఏమేమి లేయర్స్ ఉందో నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ లేయర్ వచ్చేసరికి కింద మొబైల్ నెంబర్ లేయర్, సెకండ్ లేయర్ వచ్చేసరికి ఇంకొక లేయర్ క్రియేట్ చేస్తాం అండ్ ఎస్బీఐ లోగో ఉంది కదా అది క్రియేట్ చేసేసి మొత్తాన్ని మేము నెస్ట్ చేసేసాం అనమాట. దట్స్ ఇట్. సేవ్ చేసుకో, లైక్ ఎస్బీఐ వాట్సాప్ అని సేవ్ చేసుకో. స్క్రీన్ రికార్డింగ్, మిగతా బ్యాంక్ వాళ్ళు ఈ నంబర్స్ ని అండ్ ఇక్కడ కూడా స్క్రీన్ రికార్డింగ్. ఇది వచ్చేసరికి మేము కలర్ మ్యాట్ యూజ్ చేసేసి దాని యొక్క కలర్ వచ్చేసరికి ఇది పెట్టాము. లెట్స్ ఇఫ్ యూ వాంట్, మీరు కావాలనుకుంటే వేరే కలర్స్ అయినా పెట్టుకోవచ్చు, బట్ దిస్ ఈస్ ఫైన్ అనమాట. అండ్ దానికి క్రాప్ ఎఫెక్ట్ యాడ్ చేసాం అనమాట, కీ ఫ్రేమ్స్ యూజ్ చేసేసి. సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత వాట్సాప్ ఓపెన్ చేసి అండ్ సేమ్ ఇక్కడ మేము ఏం చేసాము, కౌశిక్ గారిని టాప్ కార్నర్లో యాడ్ చేసేసాం అనమాట. ఆబ్వియస్గా మేము యాక్చువల్గా ఏం చేద్దాం అనుకున్నామంటే హాఫ్ యాడ్ చేద్దాం అనుకున్నాం, బట్ అది మేము కౌశిక్ గారికి పంపించినట్లయితే సో కౌశిక్ గారు ఇది మాకు సజెస్ట్ చేశారు. సో ఆబ్వియస్లీ క్లయింట్ ఏదైతే అడుగుతారో సో డెఫినెట్గా మనం అది చేయాలి కాబట్టి మేము అక్కడ టాప్లో యాడ్ చేసేసాము. అండ్ రిమైనింగ్ అంతా మేము స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేసేసాం అనమాట. సో బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసేసాము, మొబైల్ పిఎన్జీ యాడ్ చేసేసాము అండ్ ఫైనల్గా కౌశిక్ గారిని ఒక సర్క్యులర్లో యాడ్ చేసేసి ఆయన అడిగిన పొజిషన్లో మేము యాడ్ చేసేసాం. మరి ఇక్కడ ఎందుకు ఎంటీగా ఉంచేసేసారు అనుకుంటే అక్కడ సోషల్ హ్యాండ్లింగ్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి మేము అక్కడ ఎంటీగా వదిలేసేసాం అనమాట. హై అని పెట్టు. ఇక్కడ నువ్వు ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నావు కనుక చిన్న ప్రాసెస్ ఉంటుంది, ఫస్ట్ టైం మాత్రమే ఉంటుంది. అండ్ రిమైనింగ్ కంప్లీట్ స్క్రీన్ రికార్డింగ్ సెకండ్స్ అలా ఉంటుంది. దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత హాయ్ అని పెట్టు. ఇలా అన్ని ఆప్షన్స్ మనకైతే వస్తాయి. ఇక్కడ క్లిక్ చేసి బ్యాలెన్స్ ని అండ్ ఎక్కడైతే ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ అంటున్నారో అక్కడ మేము క్లిక్ సౌండ్ యాడ్ చేసాం. క్లిక్ చేసి మినీ స్టేట్మెంట్ ని చూడొచ్చు. అండ్ ఇక్కడ క్లిక్ చేసి డెబిట్ కార్డ్ కి సంబంధించిన ప్రతి సర్వీస్ ని మనమైతే యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ ఇవే కాదు, ఎన్నో సర్వీసులు ఉన్నాయి. ప్రతి సర్వీస్ ని మనమైతే కంప్లీట్ గా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. సో చిన్న వాటికి బ్యాంక్స్ కి వెళ్లాల్సిన. అండ్ ఇక్కడ రిమెంబర్, సో ఎప్పుడైనా కానీ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఎక్కడ క్రియేట్ అవుతుందో తెలుసా, మనకి ఫేవరబుల్ ఆర్ లేకపోతే నౌన్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవి యాడ్ చేసినప్పుడు అవి ఎక్కడి నుంచి దొరుకుతాయి. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ మనకి మూవీస్ నుంచి మోస్ట్ ఆఫ్ ద క్లిప్స్ మనకి మూవీ సీన్స్ నుంచి యాడ్ చేసాం అనమాట మేము. ఇక్కడ చూడండి, సో బ్యాక్గ్రౌండ్లో ఏదైతే వీడియో ఉందో సో ఇది మేము యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసేసుకున్నాము. అండ్ ఇది దాని మీద వచ్చేసరికి మేము ఆ పర్టికులర్ బ్యాట్ టీవీ ఓవర్లే యాడ్ చేసాం అనమాట. ఓకే, ఎస్థెటిక్స్ కోసం కూడా లేదు. ప్రతి బ్యాంకుకి ఇలాంటి వాట్సాప్ నంబర్ సేమ్ అదే మేము మళ్ళీ డూప్లికేట్ చేసేసి ఇక్కడ యాడ్ చేసేసాం. ఇప్పుడే నంబర్ని సేవ్ చేసుకొని వాట్సాప్లో హాయ్ అని పెడతా. కౌశిక్ వచ్చింది మినీ స్టేట్మెంట్. సో సేమ్ ప్రాసెస్ అనమాట, కంప్లీట్లీ స్క్రీన్ రికార్డింగ్ అండ్ అదేవిధంగా సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ అదేవిధంగా ఆ పర్టికులర్ రెక్టాంగిల్స్ ఏవైతే ఉన్నాయో సో దాన్ని మేము యూజ్ చేసేసాం. దట్స్ ఇట్. గుడ్ కౌశిక్, ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి? అండ్ రిమెంబర్, ఇందాక దాకా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ మేము సాఫ్ట్ ఫన్నీ మ్యూజిక్ యాడ్ చేసాం. ఎప్పుడైతే మ్యాటర్ సీరియస్గా కన్వర్ట్ అయిందో కంప్లీట్లీ సీరియస్ అండ్ ఇన్స్పైరింగ్ ఆర్ లేకపోతే ఎపిక్ మ్యూజిక్ని మేము కన్వర్ట్ చేసాం అనమాట. సో ఎప్పుడైనా మ్యూజిక్ మీద కూడా మీరు చాలా ఫోకస్గా ఉండాలన్నమాట. ఫన్నీ జరుగుతున్నప్పుడు సీరియస్ యాడ్ చేసి, సీరియస్ జరుగుతున్నప్పుడు ఎపిక్ యాడ్ చేసి, ఇట్లా సీన్కి తగ్గట్టు మ్యూజిక్ కనుక ప్రాపర్గా సెట్ చేయకపోయినట్లయితే అది కూడా కంప్లీట్లీ ఎడిటింగ్కి లైక్ మీనింగ్లెస్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఏ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి తగ్గ మ్యూజిక్ని యాడ్ చేయడం నేర్చుకోండి. ఆల్ రైట్, కౌశిక్ మరిడి యూట్యూబ్ ఛానల్
అండ్ సేమ్ ఈ పర్టికులర్ ఏదైతే ఇమేజ్ ఉందో సో ఇది మనకి నెక్స్ట్ లేయర్ అనమాట. సో ఇది స్క్రీన్ రికార్డింగ్ అండ్ దాని మీద మేము ఏం యాడ్ చేసాము, మొబైల్ పిఎన్జీ యాడ్ చేసాం. కంప్లీట్లీ దాన్ని మొత్తాన్ని నెస్ట్ చేసేసి మేమేం యాడ్ చేసాము, ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ యాడ్ చేసాం అనమాట. సో ఈ ట్రాన్స్ఫార్మ్ ఎఫెక్ట్ ఎందుకు యాడ్ చేసాము, కింద నుంచి పైకి పుల్ అయ్యేటట్టు. కౌశిక్ మరిడి యూట్యూబ్ సంథింగ్ లైక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని తెలుస్తాయి. సరే నేను కూడా కొత్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటా. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. కౌశిక్ మరిడిని ఇది యూట్యూబ్కి యాడ్ చేసాం. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్కి కూడా డిఫరెంట్ అవుట్పుట్ ఇవ్వాలి కాబట్టి యూట్యూబ్కి డిఫరెంట్ అవుట్పుట్, ఇన్స్టాగ్రామ్కి డిఫరెంట్ అవుట్పుట్ లాగా మేము ఇది క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయితే అన్ని తెలుస్తాయి. సరే నేను కూడా కౌశిక్ మరిడిని ఫాలో అవుతా. మీరు అవుతున్నారా? ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ లాస్ట్లో మా కాల్ అవుట్ అయితే యాడ్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ద బేసిక్ ఎడిట్ అనమాట. సో ఇందులో మనకి ఏముంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్క్రీన్ రికార్డింగ్స్ని ఆ ప్రాపర్ ఆడియోతో సింక్ చేసుకోవాలి అండ్ ఎక్కడైతే క్లిక్స్ ఉన్నాయో ఆ క్లిక్స్ యాడ్ చేసుకోవాలి అండ్ మ్యూజిక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఆల్రైట్. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్స్ని మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్లోనూ ఆ ఎమోషన్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతానే ఉందన్నమాట. సో అది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రైట్. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇంకొక ప్రాజెక్ట్ని చెక్ చేసి ఈ పర్టికులర్ క్లాస్ని అయితే ఎండ్ చేసి అండ్ ఫైనల్గా నేను ఈ పర్టికులర్ ఎడిట్స్లో అబ్జర్వ్ చేసింది కౌశిక్ గారికి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి మెయిన్ థింగ్ ఏంటో ఏదైతే అబ్జర్వ్ చేశానో సో అవి నేను మీకు టిప్స్ అండ్ ట్రిక్స్గా ఇస్తాను. స్టే అంటిల్ ది ఎండ్. ఆల్రైట్. సో దిస్ ఈస్ ద ప్రాజెక్ట్. ఓకే. సో లెట్ మీ టేక్ యూ. సో ఈ పర్టికులర్ ఫుటేజ్ని నేను మీకు రా ఫుటేజ్ ఒకసారి చూపిస్తాను. సో దిస్ ఈస్ ద రా ఫుటేజ్ అనమాట. బాబోయ్, ఒక పిజ్జా 500 ఎలా బ్రతకలరా బాబా? అరే ప్రతి దానికి అలా ఫుల్ ప్రైస్ పే చేయడం మానేరా. ఫుల్ ప్రైస్ పే చేయకూడదా? ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఏం లేదు. డిస్కౌంట్ కావాలంటే క్రెడిట్ కార్డే ఉండాలా ఏంటి? సో ఇదన్నమాట రా ఫుటేజ్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్. లెట్ మీ షో యూ. సేమ్ ప్రాసెస్. వన్స్ మనకి కౌశిక్ గారి దగ్గర నుంచి ప్రాజెక్ట్ రాగానే అది మేము కంప్లీట్లీ ఏం యాడ్ చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ కరెక్షన్ చేసి దాని తర్వాత మేము అల్ట్రా కీ యూజ్ చేసేసి దాని బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేస్తాం. అండ్ దెన్ దాని సూటబుల్ బ్యాక్గ్రౌండ్ని మేము ఎక్కడి నుంచి తీసుకుంటామని చెప్పాను, ChatGPT నుంచి మేము ఆ పర్టికులర్ సూటబుల్ బ్యాక్గ్రౌండ్ని తీసుకుంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మీలో చాలామంది అడుగుతారు సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎండ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ యూజ్ చేయాలా ఆర్ లేకపోతే కంప్లీట్లీ ప్రాజెక్ట్ చేస్తున్న మధ్యలోనే యాడ్ చేయాలంటే దట్ డిపెండ్స్ అనమాట. మీకు ఆల్రెడీ ప్రాజెక్ట్ గురించి ఇట్లాంటి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఐడియా ఉందనుకోండి, సో మీరు వెళ్ళే కొద్దీ ఎడిట్ చేసే కొద్దీ మీరు యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేది వచ్చేసరికి కంప్లీట్ ప్రాజెక్ట్ అయిన తర్వాత విజువల్ ఇంటర్ఫేస్ మొత్తం అర్థమైన తర్వాత, విజువల్ మొత్తం అర్థం చేసుకున్న తర్వాత దాన్ని నేను ఏం చేస్తాను, ఎమోషన్స్ కింద డివైడ్ చేసుకున్న తర్వాత నేను ఆ పర్టికులర్ సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అయితే యాడ్ చేస్తాను. ఆల్రైట్. సో దిస్ ఈజ్ అవర్ బ్యాక్గ్రౌండ్. ఏమన్నా ఆర్డర్ పెట్టుకుంటాను. ఇదంతా స్క్రీన్ రికార్డింగ్ అనమాట. ఓకే. సో ద నెక్స్టెడ్ సీక్వెన్స్ దట్ యూ ఆర్ వాచింగ్ ఈజ్ కంప్లీట్లీ స్క్రీన్ రికార్డింగ్ అనమాట. సో స్క్రీన్ రికార్డింగ్ మేము కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాం అనమాట. బాబోయ్, ఒక పిజ్జా. అండ్ ఇఫ్ యూ సీ దిస్ వన్, సో దీన్ని మేము మాస్క్ చేసేసి దాన్ని విడిగా యాడ్ చేసేసి ట్రాన్స్ఫార్మ్ యాడ్ చేసి దాన్ని కొంచెం జూమ్ అవుట్ స్కేలింగ్ చేసాం అనమాట. అండ్ ద సేమ్ వే ఇక్కడ కూడా మీరు ఆ పర్టికులర్ లేయర్లో ఏం చేసాము, ఆ పర్టికులర్ రౌండెడ్ రెక్టాంగిల్ని మేము యాడ్ చేసాం. అరే ప్రతి దానికి అలా ఫుల్ ప్రైస్ పే చేయడం. సేమ్ ఇక్కడ దెర్ ఈజ్ నథింగ్ ఫ్యాన్సీ ఇన్ దిస్. సో రిమూవ్ చేసేసాం, బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసేసి మేము ఏం చేసేసాం, ఇమేజ్ని అయితే యాడ్ చేసేసాం, సూటబుల్ ఇమేజ్ని యాడ్ చేసేసాం. ఫుల్ ప్రైస్ పే చేయకూడదా? ఇక్కడ క్రెడిట్ కార్డ్. ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఏం లేదు కదా అని చెప్పినప్పుడు మేము ఈ క్రెడిట్ కార్డ్కి సంబంధించిన ఇమేజ్ని ఐదర్ మీరు గూగుల్ అనే యూజ్ చేసుకోవచ్చు ఆర్ లేకపోతే ChatGPTని యూజ్ చేసి జనరేట్ చేసేసుకోవచ్చు. అండ్ టాప్లో కూడా మేము ఒక గ్రేడియంట్ యాడ్ చేసాం, అది మనకి క్రెడిట్ కార్డ్ ఏదైతే లోగో ఉందో అది హైలైట్ అవ్వడానికి. ఆఫర్ ఏం లేదు. సేమ్ ఇది మేము గూగుల్ నుంచి తీసేసుకున్నాం ఆ పర్టికులర్ స్టాంప్ని. డిస్కౌంట్ కావాలంటే క్రెడిట్ కార్డే ఉండాలా ఏంటి? సో ఇది పర్టికులర్గా మూవీ సీన్లో ఒక కొంచెం మీమ్ డైలాగ్ లాంటిది కాబట్టి వెంటనే మేము మీమ్ సర్చ్ చేసాం అనమాట. ఐరన్ వంచాలా ఏంటి, సంథింగ్ లైక్ దిస్ అనమాట. సో స్టెమ్ మొత్తాన్ని డివైడ్ చేసి మేము అక్కడ మీమ్ యాడ్ చేసాం. క్రెడిట్ కార్డ్ లేకుండా బ్యాంక్ ఆఫర్లు. సేమ్ స్క్రీన్ రికార్డింగ్ బ్యాక్గ్రౌండ్ అంతా స్క్రీన్ రికార్డింగ్ యూజ్ చేసేసాం. లేకుండా మినిమం ఆర్డర్ కండిషన్ లేకుండా డిస్కౌంట్ పొందొచ్చు. ఎలాగో ఇదిగో ఈ యాప్ పేరు. ఓకే. సో ఇది కంప్లీట్లీ మేము ఆ లోగోని యూజ్ చేసుకొని జనరేట్ చేసాం అనమాట. మా దగ్గర కొన్ని ప్లగిన్స్ ఉన్నాయి. సో ఆ ప్లగిన్స్ యూజ్ చేసుకొని మేమైతే ఆ పర్టికులర్ ఆ బై హెడ్కి సంబంధించిన ఓన్లీ లోగో యాడ్ చేసి మేము అట్లా ట్రాన్స్ఫార్మ్ చేసాం అనమాట. బై హెడ్కి. ఆల్రైట్. సో ఎక్కడైతే ఆయన యాడ్ చేస్తున్నారు, లైక్ ఎక్కడైతే ఆయన పాయింట్ చేస్తున్నారో అక్కడ మేము పొజిషన్ ద్వారా అడ్జస్ట్ చేస్తాం. ఈ యాప్ని ఓపెన్ చేయి. అండ్ దెన్ సింప్లీ ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్. సో దిస్ ఇస్ దట్ వన్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ అండ్ ఇదంతా కూడా స్క్రీన్ రికార్డింగ్ అండ్ దానిపైన మొబైల్కి సంబంధించిన PNG అనమాట. ఇక్కడ గిఫ్ట్ కార్డ్స్ అని ఉందా?
అండ్ ఇక్కడ ఏవైతే ఆయన టార్గెటెడ్స్ ఉన్నాయో సో స్పెసిఫికల్గా మెన్షన్ చేస్తున్నారు కదా, సో వాటిని మాత్రం మేము మాస్క్ చేసేసి అక్కడ మేము రెక్టాంగిల్స్ యూజ్ చేసాం. క్లిక్ చేయి, ఇక్కడ బ్లింకిట్, జెప్టో అండ్ ఆ మూమెంట్స్ని కూడా మేము మాన్యువల్గా మూవ్ చేసేసి, జొమాటో, అమెజాన్ అండ్ ప్రతి దానికి కూడా మేము సౌండ్ ఎఫెక్ట్స్ అనేది మ్యాండేటరీగా యాడ్ చేస్తున్నాం. ఫ్లిప్కార్ట్ వీటి యొక్క గిఫ్ట్ కార్డ్స్ ని 10% వరకు, అండ్ ఇది కూడా మా దగ్గర ఉన్న ప్లగిన్స్తో మేము అది యూజ్ చేసాం. లేకపోయినట్లయితే మన దగ్గర మోగట్స్ యూజ్ చేసినా మేము చేసుకోవచ్చు అనమాట. ఆల్ రైట్, డిస్కౌంట్ తో మనమైతే కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లింకిట్ గిఫ్ట్ కార్డ్, సేమ్ ఆ క్లింగ్ సౌండ్ కానివచ్చు, మోస్ట్లీ యూఎక్స్ సౌండ్ కనుక వాడినట్లయితే ఇంకొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది అనమాట. చేసి అమౌంట్ ని ఎంటర్ చేయి, ఫర్ ఎగ్జాంపుల్ 5000. అండ్ ఈ పర్టికులర్ హ్యాండ్ సింబల్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ ఆర్ వాచింగ్ దిస్ వన్, ఈ హ్యాండ్ ఏదైతే ఉందో, సో మేము డిఫరెంట్ లొకేషన్స్లో కావాలని వాటి పొజిషన్స్ మార్చ్ మేము యూజ్ చేసుకుంటున్నాం. బై నౌ. సో ఇక్కడ 5000 వర్త్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్ కి నువ్వు స్ట్రైట్ అవేగా 4000 కంప్లీట్లీ ఫోకస్ చేసేసాం అండ్ దెన్ ఆ రెక్టాంగిల్ యూజ్ చేసేసాం అనమాట. సో దిస్ ఈస్ దట్ వన్ రెక్టాంగిల్ వన్. ఆల్ రైట్, 806 కడుతూ ఉన్నావు. మీరు ప్రతిసారి రెక్టాంగిల్స్ని క్రియేట్ చేసుకోవాల్సినది వన్స్ ఒకసారి క్రియేట్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా వాటిని మీరు డిఫరెంట్ లొకేషన్స్లో యూజ్ చేసేసుకోవచ్చు. స్టార్టింగ్ నీకు 194 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఈ 5000 వర్త్ ఆఫ్ గిఫ్ట్ కార్డ్ ని నువ్వు బ్లింకిట్ మనీ సహాయంతో, అండ్ సేమ్ ఇది వచ్చేసేసరికి ఆ పర్టికులర్ ఆరో ఐకాన్ అనమాట. ఆల్ రైట్, బ్లింకిట్ లో ఎన్ని సార్లు కావాలంటే అన్ని సార్లు ఆర్డర్ పెట్టుకో, ఈ 5000 జీరో అయ్యేంత వరకు. సో నీకు స్టార్టింగ్ 194. సేమ్ ఇందాక మేము క్రియేట్ చేసిన టెక్స్ట్ని ఇక్కడ డూప్లికేట్ చేసేసి దాంట్లో ఉన్న కాంటెక్స్ట్ని మార్చేసేసాం. రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఇలా అన్ని ప్లాట్. అండ్ ఇక్కడ చూడండి, సో ఈ పర్టికులర్ దిస్ ఇస్ వన్. సో ఈ పర్టికులర్ థింగ్ని మేము ఏం చేసేసాము, వన్స్ అది బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసేసిన తర్వాత మేము వాటి యొక్క బ్లెండ్ మోడ్స్ని మార్చేసేసాం. లెట్ మీ షో యూ. సో యాడ్కి మార్చేసాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటి బ్లెండ్ మోడ్స్ మేము ఏం చేసేసాం, స్క్రీన్కి కన్వర్ట్ చేసాం. ఇన్ కేస్ మీకు కనుక నార్మల్ పెట్టారనుకోండి, బ్లాక్గా చాలా వియర్డ్గా ఉంది కదా, సో మేమేం చేసాము బ్లాక్ని రిమూవ్ చేయడానికి స్క్రీన్గా కన్వర్ట్ చేసేసాను. ఇది కొంచెం డిఫరెంట్ లుక్లా మారింది. ప్లాట్ఫామ్స్ లోని గిఫ్ట్ కార్డ్స్ ని డిస్కౌంట్ లో మనమైతే కొనుక్కోవచ్చు. చాలా డబ్బులు సేవ్ అవుతాయి. కౌశిక్ పనిలో పని, నస్తమాటు, ఓలా, ఉబర్, ర్యాపిడోలో. ఇక్కడ చూడండి, ఆ పర్టికులర్ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాము. సో వాటి యొక్క మూమెంట్స్ నుంచి కీ ఫ్రేమ్స్ని యూజ్ చేసుకొని వాటి యొక్క మూమెంట్స్ని పైకి కిందకి డ్రాగ్ చేసేసాం. అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్లో కూడా నేను గ్రేడియంట్ యాడ్ చేశాను అనమాట. అండ్ ఈచ్ ఎవ్రీ లోగో వస్తున్నప్పుడు మేము సౌండ్ ఎఫెక్ట్స్ని కూడా యూజ్ చేసాం. ఉబర్, ర్యాపిడోలో, క్యాబ్లో, ఆటోలో బుక్ చేసుకుంటాం. సేమ్ స్క్రీన్ రికార్డింగ్. దాంట్లో ఏమైనా సేవ్ చేసుకోవచ్చా? చూడు, ఇదే యాప్ లో రైట్స్ ని మనమైతే కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ నీ లొకేషన్ ని ఎంటర్ చేస్తే చాలు. ఓలా, ఊబర్, ర్యాపిడో సేమ్ అదంతా మేము మళ్ళీ రీక్రియేట్ చేయకుండా డూప్లికేట్ చేసేసాం. ఎక్కడైతే ప్రైస్ తక్కువ ఉందో అది చూపిస్తుంది, కంపేర్ చేసుకోవచ్చు. సో ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడే బుక్ చేసుకో, మనీ సేవ్ అవుతుంది. అంతేకాదు, నువ్వు కావాలంటే ఓలా, ఊబర్, ర్యాపిడో సేమ్ రిపీట్ వీడియో యొక్క గిఫ్ట్ కార్డ్స్ ని డిస్కౌంట్ లో కొనుక్కోవచ్చు. సో నథింగ్ ఫ్యాన్సీ, కూడా నీకైతే మనీ సేవ్ అవుతుంది. ఈ కంపారిజన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఓన్లీ క్యాబ్సే కాదు, ఇక్కడ గ్రోసరీస్ ని కూడా మనమైతే కంపేర్ చేసుకోవచ్చు. గ్రోసరీ కంపేర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నీకేం కావాలో ప్రతిదీ కంప్లీట్లీ స్క్రీన్ రికార్డింగ్ సెలెక్ట్ చేసుకో. సో ఇక్కడ మీరు ఎప్పుడైనా ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఒక్కసారి ఫ్రేమ్ని పాజ్ చేసి మీరేం చేస్తారు, ఏ వీడియో అయినా, నాట్ ఓన్లీ పర్టికులర్ సింగిల్ వీడియో, ఏ పర్టికులర్ వీడియో వాచ్ చేసినా అది ఒకసారి పాజ్ చేసి దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ యూజ్ చేస్తారు అనేది ఈజీగా అనలైజ్ చేసే విధంగా మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఆల్ రైట్, సో ఏ ప్లాట్ఫామ్ లో అయితే ప్రైస్ తక్కువ ఉందో ఆ ప్లాట్ఫామ్ ని నువ్వైతే ఇక్కడ చూడొచ్చు అనమాట. కావాలంటే డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. లేదా నీకు చాలా ఐటమ్స్ కావాలనుకో ప్రతిదీ సెలెక్ట్ చేసుకో. ఇక్కడ స్మార్ట్ కార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే నువ్వు అన్ని ప్లాట్ఫామ్స్ లోని టోటల్ బిల్ ఎంత అయిందో కంపేర్ చేసుకోవచ్చు. ఏ ప్లాట్ఫామ్ లో అయితే బిల్లు తక్కువైందో ఆ ప్లాట్ఫామ్ ద్వారా డైరెక్ట్ గా కొనుక్కోవచ్చు. కావాలంటే గిఫ్ట్ కార్డ్ ని యూజ్ చేసుకో, డబుల్ డిస్కౌంట్. ఈ యాప్ సూపర్ ఉందే. లింక్ ఎక్కడ ఉంది? ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటా. లింక్ ఛానల్ బయోలో. సేమ్ ఇక్కడ ఛానల్ బయోలో అనగానే ఆ పర్టికులర్ ఛానల్ యొక్క స్క్రీన్ షాట్ యాడ్ చేసేసి హైలైటర్ యాడ్ చేసాం. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకో, నీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా డబ్బు నీకైతే ఆదా అవుతుంది. ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ హౌ వీ యాక్చువల్లీ ఎడిట్ అనమాట. సో ఇక్కడ మీకు కాంప్లెక్స్ అయ్యేది ఏంటి అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత కాంప్లెక్సిటీ అనేది తగ్గుతుంది అనమాట. సో మెయిన్ థింగ్ ఇక్కడ మీరు అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఓకే దిస్ ఈస్ ఫైన్, ఎడిటింగ్ అయితే మేము నేర్చుకుంటున్నాము, మేము ప్రాక్టీస్ చేస్తే వస్తుందని చెప్పారు, బట్ వాట్ ఈస్ ద సీక్రెట్, మెయిన్ సీక్రెట్, కౌశిక్ గారి వీడియోస్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావడానికి మెయిన్ సీక్రెట్ ఏంటి అంటే
ఫస్ట్ థింగ్ ఆయన యాక్టింగ్, సెకండ్ థింగ్ వచ్చేసరికి ఆయన సెలెక్ట్ చేసుకునే టాపిక్, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఎడిటింగ్ అనమాట. సో ఇక్కడ ఈ 3 కంబైన్డ్గా వర్క్ అవుతేనే మనకి ఆ రిజల్ట్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇక్కడ ఆయన ట్రెండింగ్ టాపిక్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. సెకండ్ థింగ్ ఆ పర్టికులర్ యాక్టింగ్ స్కిల్స్ అనేది నార్మల్ పీపుల్ అయితే ఇది చేయండి అది చేయండి అయిపోతున్నాయి, ఒక పొజిషన్ దగ్గర కూర్చొని అక్కడే లైక్ రికార్డింగ్ చేసి ఇచ్చేస్తున్నారు అనమాట. బట్ వేరేస్ కౌశిక్ గారు ఏం చేస్తున్నారంటే ఎమోషనల్ కనెక్ట్ ఉండేటట్టు డిఫరెంట్ క్యారెక్టర్స్ని క్రియేట్ చేసుకొని ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ ఎలా అయితే మన రియల్ లైఫ్లో ఇన్వాల్వ్ అవుతాయి, ఎలా అయితే యాక్ట్ చేస్తాయి అనే దాంతో ఒక ఫన్నీ క్యారెక్టర్ అండ్ అదేవిధంగా ఒక సీరియస్ క్యారెక్టర్ని తీసుకొని సో ఆ విధంగా చేస్తున్నారు. కాబట్టి ఇది ఇన్ఫర్మేషనల్ అండ్ ఎంటర్టైన్మెంట్ పర్పసెస్లో ఆ పర్టికులర్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రీచ్ అవ్వడానికి మెయిన్ రీజన్ అనమాట. అండ్ ఫైనల్లీ ఎడిట్స్, ఎంత చేసినా ఎడిట్స్ కూడా మంచిగానే ఉండాలి. సో ఎడిట్స్ మంచిగా లేకపోయినట్లయితే సో అది ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ పీపుల్కి మాత్రమే రీచ్ అవుతుంది. సో రిమైనింగ్ ఎడిట్ కూడా హెల్ప్ ఉంటుంది అనమాట. మొత్తం ఎడిట్ అనే కాదు, సో ఎడిటింగ్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో దిస్ ఈజ్ హౌ యాక్చువల్లీ ఎడిట్ వర్క్స్ అనమాట. ఇన్ కేస్ ఈ బ్రేక్ డౌన్ వీడియోస్ కనుక మీకు నచ్చి ఇంకా ఇట్లాంటి వీడియోస్ మాకు కావాలి, డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద మీకు కావాలనుకున్నట్లయితే డెఫినెట్గా కింద కామెంట్ బాక్స్లో నాకు ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి. సో డెఫినెట్గా నేను ఇట్లాంటి ప్రాజెక్ట్స్ని, ఇట్లాంటి బ్రేక్ డౌన్స్ని ఎవ్రీ వీక్ తేవడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ సీ యు ఇన్ మై నెక్స్ట్ వన్.